మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓపిక లేకపోయిన అకేషనే అన్నీ బాగున్నా కూడా హెల్తీగా ఉన్నా కూడా సినిమా చూస్తున్నా కూడా ఇప్పుడు చేసే ఓపిక లేదులే తెప్పించుకుందాం. అదే మనకి సెలబ్రేషన్కి ఒక కేర్ ఆఫ్ ఇదేంటంటే ఫుడ్ ఆర్డర్ చేయడం. కానీ సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నిజంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోందంటారా? బికాస్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ మంచి ఎక్స్పర్టీస్ బాగా వచ్చేసింది ఇప్పుడు మనకి మెడికల్ ఫీల్డ్లో. అయినా కూడా మనకి క్యాన్సర్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. సో వుడ్ యూ అగ్రీ దట్ అసలు క్యాన్సర్ కేసులు అంత ర్యాపిడ్గా పెరుగుతున్నాయి అంటారా? డెఫినెట్గా పెరుగుతున్నాయి. పెరగడం అయితే డౌట్ అది ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ ఫోన్ యూసేజ్ ఇప్పుడు చూస్తున్నాం కానీ ఈ ఫోన్ యూసేజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇంకొక 15-20 yearsలో బయటపడతాయి. ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి సార్? మన అవేంటి ఫోన్లో నుంచి వచ్చే రేడియేషన్ ఏంటి? వేవ్సే అవి. వైర్ ఉన్న ఫోన్ వాడేదానికి, వైర్లెస్ ఫోన్ వాడేదానికి శాటిలైట్ నుంచి ట్రాన్స్ఫార్మర్ అదే దానికి రావాలి, అక్కడ నుంచి మన ఫోన్కి రావాలి. ఇవన్నీ కూడా అన్సీన్, కళ్ళ కనపడవు కానీ అవి వేవ్సే అవి హార్మ్ఫుల్లే. మనం 1 నిమిషం మాట్లాడేదానికి, అర్ధగంట మాట్లాడేదానికి కంటిన్యూస్గా. సో ఆ వేవ్స్ అనేవి డెఫినెట్గా న్యూరలాజికల్గా డిస్టర్బెన్సెస్, న్యూరలాజికల్గా ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని నేను, ఇప్పుడు స్టడీస్ అయితే లేవు కానీ సంభవం నేనైతే, ఎందుకంటే మీరు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఫోన్ తీసేస్తే వేడిగా ఉంటుంది ఇక్కడ. అవును. మరి ఆ హీట్ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మో, మొబైల్ నుంచి జనరేట్ అయింది కదా అది. అంత కంటిన్యూస్గా ఆ డివైస్ ఆన్ చేసి ఉంది అని అంటే ఆ వేవ్స్ కంటిన్యూస్గా అది పికప్ చేసుకుంటుంది, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి పంపిస్తుంది. మరి హీట్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు కార్ రన్నింగ్లో ఉంటే ఇంజన్ హాట్ అవుతుంది, కార్ రన్నింగ్లో లేకుంటే కూల్గా ఉంటుంది. మరి ఇది మరి ఆ వేడంతా ఎక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది? దీని తర్వాత ఉండేది స్కిన్, బోను, తర్వాత బ్రెయినే. అది ట్రాన్స్మిట్ అయ్యి లోపల సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. హీట్ ఎక్కడున్నా కూడా డ్యామేజ్. మీరు చర్మం మీద రోజు 30 degrees 40 degrees వేడి నీళ్ళు పెడుతుంటే వారం రోజులు అయితే అక్కడ ఒక నల్లగా అయిపోతుంది అది. అవును. కాబట్టి ఇది కూడా అంతే. సో అదొక 10-15-20 yearsలో డెఫినెట్గా నాకు తెలిసి అనుకుంటున్నాను నేను అంటే నేను ఉండదని చెప్పడం లేదు, జస్ట్ ఏ కాషన్ ఫర్ ఎవ్రీబడి. దాన్ని చాలాసార్లు ఏం చెప్తాం, మనం వైర్ పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ వాడమంటాం, స్పీకర్లో పెట్టుకొని మాట్లాడమంటాం. దట్స్ మోర్ సేఫర్. వాట్ అబౌట్ ఎయిర్పోర్ట్స్ సార్? ఎయిర్పోర్ట్స్ కూడా మళ్ళీ అంతే కదా, మళ్ళీ ఫోన్ నుంచి డివైస్ నుంచి అక్కడికి వెళ్ళాల్సింది కదా. డ్రైవింగ్ లో తప్పదు, ఆ తరంగాల నుంచి వచ్చే వీళ్ళున్నప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు. సరే, అందరూ చుట్టుపక్కల ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పెట్టుకోవచ్చు, ఎవరు లేనప్పుడు ఇంపార్టెంట్ విషయాలు కానప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు. ఇయర్ ఫోన్స్, ఏది వైర్డ్ ఇయర్ ఫోన్స్. ఎంతసేపు సార్ ఇఫ్ యూ హ్యావ్ టు అడ్వైజ్ మీ పిల్లలకి మీరు ఇంట్లో చెప్పాలంటే ఇంతసేపు కంటే ఫోన్లో మాట్లాడద్దు అంటే చెప్తే వింటారని నేను అనుకోను, బట్ అడ్వైస్ అయితే ఇస్తుంటాం. సాధ్యమైనంత వరకు 5 minutes కంటే ఎక్కువ, 5 minutesకే మీరు చూస్తే నా అబ్జర్వేషన్ అది, మీరు తీసి ఇక్కడ ఫోన్ పెట్టుకుంటే హీట్ తెలిసిపోతుంది బాడీలో. సో ద లాంగర్ యూ టాక్, అంటే ఎంతసేపు మీరు మాట్లాడితే అంత హీట్ ఎక్కుతుంది. ఈ మధ్య సార్ వాష్రూమ్స్ కూడా ఫోన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు సిగరెట్ తాగితేనే మోషన్ వచ్చేది అనేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తే గానీ మాకు అది ట్రిగర్ అవ్వట్లేదు. అది అరిచిటు అలవాటు చేసుకున్నాము. అది లేనప్పుడు కూడా నార్మల్గా వెళ్ళేవాళ్ళం కదా. అవునవును, అది కరెక్టే సార్. ఆ పిల్లలు చెప్పేది అది చాలా, అంటే బట్ ఒక డేంజరస్ జోన్లోకి వెళ్ళిపోయాం. ఎందుకు సార్ ఈ లాస్ట్ 15 yearsలో చాలా మారిపోయింది కదా లైఫ్. ఈ గ్యాడ్జెట్స్ అంతే. పిల్లలకు లక్కీగా మేము ఉన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కాబట్టి మేము బతికిపోయాం అనుకుంటున్నాము. ఆ వయసులో మనకు ఈ ఫోన్స్ ఉండింటే డెఫినెట్గా అది ఆ ఏజ్లో పిల్లలకు అదొక వ్యాపకమే అది. ఎందుకంటే ఏవేవో వస్తుంటాయి రకరకాల చాటింగ్, ఇప్పుడు ఆ లైక్స్, డిస్లైక్స్, ఇంట్రెస్టింగ్ అన్ఇంట్రెస్టింగ్ థింగ్స్, వాళ్ళకి అవన్నీ ఎవ్రీథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ దెమ్ ఆన్ ఎ గ్యాడ్జెట్. రైట్. ఒకసారి వాళ్ళు ఒక ఉద్యోగంలోకి వచ్చి పనిలోకి వచ్చిన తర్వాత కొన్ని గంటలు ఆపేస్తారు కానీ, బట్ స్టిల్ అది డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి. రోజు పొద్దున రాత్రి ఒక అర్ధగంట, పొద్దున ఒక అర్ధగంట, మధ్యలో ఒక అర్ధగంట ఎంత అవసరం. మనం చూస్తే సోషల్ మీడియాలో మీరు చూస్తుంటే 24 గంటలు చూస్తూనే చూడొచ్చు. ఫేస్బుక్ చూడొచ్చు, ఏవో ఉన్నాయి, ట్విట్టర్లో చూడొచ్చు, వాట్సాప్లో చూడొచ్చు. ఇంకా చూస్తే అనవసరమైన చెత్త అంతా మనకి ఎంత అవసరమో అంత చూడాలని మనం నియంత్రించుకోవాలి. చాలా అడిక్టివ్ సార్, అడిక్టివ్నే మనం అంతే. నేను ఒక అర్ధగంట ఏవి చూడాలి. ఇప్పుడు 50 మందిని మన గ్రూప్స్లో అందరూ యాడ్ చేసుకుంటారు, మన పర్మిషన్ అడిగారు యాడ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మనం అసలు ఆ గ్రూప్స్లో వెళ్ళి ఎంటర్టైన్ చేయాలా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి. వస్తుంటాయి మెసేజ్లు, మనకు అవసరమైన గ్రూప్స్లో అవసరమైన అంతవరకు మనం చూడడం, వచ్చేయడం బయట.